ఈజీగా ఓడిపోయే మ్యాచ్ని మళ్ళీ ఈజీగా గెలిచే పొజిషన్కి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి వట్టిగానే ఓడిపోవడానికే మనం ఈ సీజన్ ఆడుతున్నట్టున్నది. ఎన్ని ఎన్ని గెలిచే మ్యాచ్లు ఓడిపోయినాంవే. మరి మన బ్యాడ్ లక్ అట్లున్నదన్న ఈ సీజను. ఈ మ్యాచ్తో కలిపి 5 మ్యాచ్లు ఓడిపోయినాం గెలిచేటి. నాకెందుకో మన టీంని గెలిపియడానికి నేను తప్ప ఇంకెవరు ట్రై చేస్తలేరా అనిపిస్తుంది. ప్రతి మ్యాచ్లో వస్తానా దన్న హాఫ్ సెంచరీ చంపి గెలిచే పొజిషన్లకు తీసుకొస్తానా, మీరేమో ఓడిస్తాళ్ళు. ఈ మ్యాచ్లో నేను కూడా నీతో పాటు 15 బాళ్ళలో 40 రన్లు చంపినా కదా అన్న. అలా 4 4లు 4 6లు. నా కష్టం కూడా వేస్ట్ అయింది. అట్లా అనుకుంటే నేను కూడా లాస్ట్లో వచ్చి హాఫ్ సెంచరీ కొట్టినా, అది వేస్ట్ కాలేదా? సరే అయింది ఏదో అయింది తీతమ్ముళ్ళు, ఇక బాధపడకుల్లి. ఈ సీజన్ గెలిచే మ్యాచ్లు ఓడిపోవాలని రాసి పెట్టినట్టున్నది. వచ్చే సీజన్ ఓడిపోయే మ్యాచ్లు గెలుద్దాం. ఏందివే అదేదో మీరు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేటోళ్ళు జస్ట్లో మిస్ అయింది అన్నట్టు బాధపడతాళ్ళు. ఆల్రెడీ అస్సాం పోయిళ్ళు. ఈ మ్యాచ్ గెలిస్తేంది ఓడిపోతుంది. అనవసరంగా మమ్మల్ని కొద్దిసేపు టెన్షన్ పెట్టిళ్ళు. నేను చెప్పలేదు అయ్యరు, ఈ టైంలో క్వాలిఫై అయ్యే టీంల కంటే ఎలిమినేట్ అయ్యే టీంలే డేంజర్ అని. మా పిల్లగాళ్ళు భయానికే మీనింగ్ తెలియకుండా ఆడిళ్ళు. మీ టీంలో గాయంతో ఒక హరిప్రీత్ బ్రార్ అనే బౌలర్ లేకపోయి ఉంటే ఈ రోజు మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం. బ్రారు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఈ పంజాబ్ కింగ్స్కి అందిస్తున్న సేవలు వెరీ అండర్ రేటెడ్. నువ్వు కనుక 4 ఓవర్ల తర్వాత బౌలింగ్కి వచ్చి ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేసి ఉండకపోతే గా ఢిల్లీ క్యాపిటల్స్కి పట్టిన పరిస్థితే మనకు పట్టేది. మనం కొట్టిన స్కోర్ని పిల్లగాళ్ళు ఇద్దరు అవుట్ కాకుండా చేసి చేసేటోళ్ళు. యు ఆర్ ద గేమ్ చేంజర్ మ్యాన్. వన్స్ మనం టీంలు ఉన్నామంటే ఇంపాక్ట్ సృష్టిస్తామన్నా. అట్లుంటది మనతోని. ఉట్టి 3 వికెట్లు తీసుడే కాదు, అందరి బౌలర్లు 10+ ఎకనామీ రేట్తో బౌలింగ్ చేస్తే నేను 6 కంటే తక్కువ ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసిన. ఈసారి ట్రోఫీ మనల్ని గెలవకుండా ఎవ్వరు ఆపలేరు. ఎస్, మన ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు మనం 35 రన్ల దగ్గర 3 వికెట్లు కోల్పోయినాం 3 ఓవర్లకే. కానీ అక్కడి నుంచి మనం కంబ్యాక్ ఇచ్చి 220 కొట్టగలిగినాం. ఎందుకు? మన నేహాల్ వదేరా, శశాంక్ సింగ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిళ్ళు. అదే రాజస్థాన్ రాయల్స్ని చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ 5 ఓవర్లకే 76 రన్స్ కొట్టిళ్ళు. కానీ అక్కడి నుండి మ్యాచ్ ఓడిపోయిళ్ళు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మనం పట్టు వదలని విక్రమార్కుని లెక్క ప్రయత్నిస్తూనే ఉండాలి ఆట అయిపోయేదాకా. ఎస్, శశాంక్ సింగ్ చెప్పింది కరెక్టు. ఇక 2 మ్యాచ్లు మిగిలినాయి. ఆ 2 గెలిచినామంటే టాప్ 2లో ఫినిష్ అవుతాం. వదేరా తమ్ముడు, ఎక్సలెంట్ బ్యాటింగు. 3 వికెట్లు పడ్డాక కూడా నువ్వు గదే అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయబట్టే మనకు గా టోటల్ వచ్చింది. నేను ఒక్కనే కాదయ్యారన్నా, నా తర్వాత శశాంక్ సింగ్ 30 బాళ్ళల్లో 60 చంపిండు. అజ్మతుల్లా ఉమర్జాయ్ 9 బాళ్ళల్లో 20 చంపిండు. వాళ్ళిద్దరు కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయబట్టే మనకు విన్నింగ్ టోటల్ వచ్చింది. ఎస్, నెక్స్ట్ మ్యాచ్లలో కూడా మన పర్ఫార్మెన్స్ గిట్లనే ఉండాలి. నోబడీ కెన్ స్టాప్ పంజాబ్. పరాగు, ఈ సీజన్ గెలిచే మ్యాచ్లు ఓడిపోయి నా బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది. సప్పుడేగా లాస్ట్ మ్యాచ్ ఆడి ఇంటికి పోదాం. ఎవరితో ఉన్నది చెప్పు. లాస్ట్ మ్యాచ్ మనం ఆడబోయేది టేబుల్ లాస్ట్లో ఎవరుంటారో డిసైడ్ చేసుకోవడానికే, అంటే సిఎస్కేతోని. మనం కనుక సిఎస్కేతో ఆ మ్యాచ్ ఓడిపోతే మనమే టేబుల్ లాస్ట్లో ఉంటాం, వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఉంటారు. ఇట్స్ వెరీ సింపుల్. టేబుల్ లాస్ట్లో మాత్రం ఉండదు పరాగు, సిఎస్కేని విసుకాల్సిందే. ఓకే బాయ్స్, ఈ సీజన్ మీకు 2 పాయింట్లు ఎట్లా ఇచ్చినామో అట్లనే తీసుకున్నాం. రివెంజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ సీజన్లో కలుద్దాం పోలి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన ఈవినింగ్ మ్యాచ్ డీసీ వర్సెస్ జీటీకి సంబంధించిన స్పూఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయింది. ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన స్పూఫ్ కూడా అప్లోడ్ అయింది. 2 వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.